ఒక నిమిషం, ఇది ఈయనది చిన్నారెడ్డి గారు, ఏది క్రమశిక్షణ సంఘం చెప్పినాక మళ్ళీ వాళ్ళకి చెప్పాలి. ఆయన క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు, చైర్మన్. దానికి అయితే విషయం ఏంటంటే క్రమశిక్షణ సంఘం చైర్మనే క్రమశిక్షణ తప్పిండు, ఆయననే పార్టీకి వ్యతిరేకంగా ఈయన మీద ఈయనకు ఎవరు ఇవ్వాలి షోకాజ్ నోటీసులు, ఈయనని ఎవరు సస్పెండ్ చేయాలి, ఆయన ఏం చేసిండు. ఇప్పుడు ఇదే కాదు, ఇంకా కూడా ఉన్నాయి, ఆయన కూడా చిన్నారెడ్డి గారి కూడా ఇంకా కూడా ఉన్నాయి, మనం చూద్దాం ఒకసారి. అయితే ఇప్పుడు ఇది చూసారు కదా, ఇంకా క్లియర్గా అర్థం కావాలి. ఎందుకంటే మీకు ఆ లొల్లొల్లే అది అర్థమవుతలేదు కదా. మెగారెడ్డికి సంబంధించి అంత లొల్లేంది ఎట్లా నడుస్తుంది, నువ్వు తిన్నవరా నాయన అంటే నువ్వు తిన్నావు అని చెప్పేసి అంటే నడుస్తుంది కదా. ఒకసారి చిన్నారెడ్డికి సంబంధించి ఆయన గతంలో పైసల గురించి, పైసలు తీసుకొని మొత్తం టికెట్లు అమ్ముకున్నారు, తర్వాత లంగా కథలు అవన్నీ మాట్లాడాడు ఆయన. ఆ మాటలు కూడా ఒకసారి చూద్దాం. ఇలా మెగారెడ్డి గారు పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఏం చేసినాడో చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి ఆయన అందించిన సేవ అయింది ఒక మాట చెప్పండి. ఇలా ఒక బాగా సక్రమంగా జరుగుతున్నటువంటి కాన్స్టిట్యున్సీని కేవలం డబ్బులు ఎరదూపి టికెట్ తెచ్చుకున్నారు. దాని తర్వాత ఈరోజు మళ్ళీ మా పైన బురద తల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా నేను చెప్పకూడదు, కానీ ఎవరైతే సర్వేల పేరిట వచ్చినారో వాళ్లకు డబ్బులు ఇచ్చి మాయమాటలు చెప్పి వాళ్ళను తప్పుడు సర్వేలు ఇచ్చే విధంగా మార్చుకున్నారు. ఎవరైతే హైకమాండ్ నుంచి పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ఉండే ఎన్నికను పరిశీలించమని పంపిస్తే వాళ్లకు అదే పరిస్థితి కలిగించారు వాళ్ళు. రేవంత్ రెడ్డి గారికి మచ్చ అంటే ఆయన సొంత జిల్లాలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన సొంత క్యాండిడేట్ మన్యజీవన్ రెడ్డి గారిని గెలిపించుకోలేకపోయినటువంటి మచ్చ. ఎవరు దానికి ఈ మాదిరిగా ఈ తప్పుడు సారథ్యం వహించింది? మన గొప్ప శాసనసభ్యులు గారే. అందుకని అన్ని ఇలాంటి అనుభవం లేని పనులు, తప్పుడు పనులు తప్ప ఇంకోటి కాదనేటువంటి మాట. ఇలా మెగారెడ్డి గారు పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఏం చేసినాడో చెప్పండి. కాంగ్రెస్ పార్టీకి ఆయన అందించిన సేవ అయింది ఒక మాట చెప్పండి. ఇలా ఒక బాగా సక్రమంగా జరుగుతున్నటువంటి కాన్స్టిట్యున్సీని కేవలం డబ్బులు ఎరదూపి టికెట్ తెచ్చుకున్నారు. దాని తర్వాత ఈరోజు మళ్ళా ఎవరికి డబ్బులు ఎరదూపినరు? కాంగ్రెస్ పార్టీకే కదా, ఏఐసిసి వాళ్ళకే కదా, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్కే కదా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికే కదా. అంటే ఇది బహిరంగంగా ఇట్లా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంత లంగలు ఉన్నారు, దొంగలు ఉన్నారు అని చెప్పిండు ఒక రకంగా ఆయన క్లియర్గా. తర్వాత పైసలు డబ్బు ఎరదూపేసి ఏది సూట్ కేసులు తీసుకుపోయి టికెట్ తెచ్చుకున్నారు, ఇదంతా కథ జరిగిందని ఈయన. తర్వాత ఆయననేమో లంగా దొంగ అని చెప్పేసి ఆయన. అయితే ఇట్లా ఇప్పుడు జగ్గారెడ్డి గారికి సంబంధించి మా దగ్గర అన్ని ఉన్నాయి. జగ్గారెడ్డికి సంబంధించి ఒకటి విషయం, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి ఇంకో విషయం. అంటే రెడ్డిలు తిట్టుకొని రెడ్డిలు రాసుకుంటే ఏ షోకాజ్ నోటీసు లేదు, పార్టీ నుంచి సస్పెండ్ లేదు. ఓ ఎస్సీ ఓడో, ఎస్టీ ఓడో, బీసీ ఓడో ఉన్నట్లు మాట్లాడితే మీకు షోకాజ్ నోటీసులు వస్తాయి, పార్టీ నుంచి సస్పెండ్ వస్తుంది. విషయం ఎవరిని మీరు ఉద్ధరిస్తారు? మీరు ఎవరు ఇప్పటికే మాదిగ సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి దూరం అయిపోయింది ఆల్రెడీ. సామాజిక వర్గం ఇప్పటికీ లేదు. బీసీలలో ఎవడైతే గట్టిగా కొట్లాడతాడో వాడి సామాజిక వర్గాన్ని మొత్తమే అంతం చేద్దామని కంకణం కట్టుకున్నారు. ఇక్కడ దళితులను దూరం చేసుకొని, ఇక్కడ బీసీలను దూరం చేసుకొని, ఇక్కడ మొత్తం కూడా ఉన్నటువంటి సమాజాన్ని అంతా కూడా దూరం చేసుకొని, అగ్రవర్ణ పేదలను కూడా దూరం చేసుకొని ఏం చేద్దాం అనుకుంటున్నారు? విషయం ఏంటంటే మేమేంటే ఏది ఆడితే అదే ఆట అవుతుంది, లేకపోతే పాట అవుతుంది. మేము ఎట్లా అంటే గట్లనే నడుస్తుంది. నడిస్తే ఏమవుతుంది భయ్? నష్టం జరిగేది మీకే, నష్టం జరుగుతుంది, ఎవ్వరికి ఏం కాదు. అంటే వీళ్ళు ఎంత ప్లాన్గా అంటే నిన్ననే ఎందుకు సస్పెన్షన్ ఆర్డర్ వచ్చిందంటే ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు ఒకవేళ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తే బీసీలంతా జాగృతమై, బీసీలంతా ఏకమై ఏకపక్షంగా ఎన్నికలు జరుగుతాయి కాబట్టి అక్కడ ఆలోచించి నిన్న సస్పెండ్ చేసిండ్రు. అయినా పర్వాలేదు, 3 ఎమ్మెల్సీలు కూడా
బీసీ వాళ్ళే గెలవబోతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రజలందరికీ నిజంగా శిరస్సు వంచి ఆ క్యూనిస్ వేదికగా శిరస్సు వంచి నమస్తే చెప్తా ఉన్నాం. ఎందుకంటే నిన్నటి నుంచి ఒకే చర్చ జరుగుతూ ఉంది. తీన్మార్ మల్లన్న సస్పెండ్. ఏ ఇద్దరు కలిసినా ఏ ముగ్గురు కలిసినా తెలంగాణ రాష్ట్రంలో అక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూడా బీసీల కోసం కొట్లాడుతున్న తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం నిజంగా కాంగ్రెస్ పార్టీకి ప్లస్సా, కాంగ్రెస్ పార్టీకి మైనస్ అంటే కాంగ్రెస్ పార్టీకి మైనస్ అన్న చర్చ మాత్రం జరుగుతూ ఉంది. తీన్మార్ మల్లన్న మాట కోసం వెయిట్ చేస్తున్న తెలంగాణ సమాజానికి మార్చ్ 4న మధ్యాహ్నం రోజు తీన్మార్ మల్లన్న అన్న మాట్లాడబోతున్నారు ఈ ఇష్యూ పైన. ఎందుకంటే రేపు ఎలక్షన్ రిజల్ట్స్ మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి. దీన్ని మొత్తం క్రోడీకరించుకొని ఈ బీసీ సమాజాన్ని జాగృతం చేసుకొని 4 తారీఖు మధ్యాహ్నం తీన్మార్ మల్లన్న మీకు అందుబాటులోకి రాబోతుండు. అసలు ఏం జరిగింది, ఎవరు కుట్రలు చేసిండ్రు, ఏ కుట్రలకు ఏం జరుగుతుందో అన్న మీకు వివరించే ప్రయత్నం చేస్తుండ్రు. 100% నేను ఏమంటున్నానంటే యాక్చువల్గా ఇది చర్చ జరుగుతుంది. అంటే అసలు యాక్చువల్గా మొత్తం ఇదేదో జరిగిపోయింది, కొంపంతా మునిగిపోయింది, కథ అంతా అయిపోయింది. ఏమవుతుంది భయ్, ఎవరికి నష్టం జరుగుతుంది? బీసీ సమాజం హర్షిస్తా ఉన్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పైన కాంగ్రెస్ సస్పెండ్ చేయడం ద్వారా బీసీ సమాజం నిన్న ఫోన్లు వేల ఫోన్లు మామూలు కాదు, ఫోన్లు ఇట్లా లిఫ్ట్ చేయని పరిస్థితి ఉన్నది. మాకు బీసీ సమాజం హర్షిస్తుంది. అన్నా కొట్లాడు తెగించి, బీసీ సమాజమే కాదు ఇటు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు, అన్నా మేమున్నాం. అన్ని సంఘాలు వస్తున్నాయి. నేనేమంటానంటే ఇప్పుడు జరిగే నష్టం జరిగేది ఎవరికి జరుగుతుంది? మొత్తం మీద అసలు యాక్చువల్గా తీన్మార్ మల్లన్నకి అంటే ఇంకొకటి కూడా ఏంటంటే అసలు యాక్చువల్గా ఇంకో కుట్ర కూడా ఉందట. అసలు యాక్చువల్గా చాలామంది రకరకాలుగా విషయాలు చెప్తున్నారు. అయితే ఏంటంటే ఒకవేళ తీన్మార్ మల్లన్న ఉంటే తర్వాత నెక్స్ట్ టైం బీసీసీఎం అంటాడు, నెక్స్ట్ టైం బీసీసీఎం అంటాడు ఆల్రెడీ. అంటే నెక్స్ట్ టైం బీసీసీఎం అంటే మరి ఎట్లా ఆయనని పార్టీలనే లేకుంటే చేస్తే మనం ఏదనుకుంటే గదే అవుతుంది, మనమే సీఎంలు కావచ్చు అని. నువ్వు పబ్లిక్ ఓట్ లేకపోతే సీఎంలు ఎట్లయితారు, లేకపోతే ఎమ్మెల్యేలు ఎట్లయితారు నాయన? ఎట్లుంటుంది లెక్క? ఎక్కడికి వెళ్ళి రావాలి? పబ్లిక్ నుంచి రావాలి కదా. మరి పబ్లికే మరి ఒక సైడ్ వచ్చినప్పుడు అంటే అసలు యాక్చువల్ ఒక రకంగా నిజంగా ఒకవేళ బీసీ నినాదం అంటే రాహుల్ గాంధీ తెలియక తీసుకుంటా ఆయనకి ఏమన్నా, లేకపోతే ఆయన అంటే ఏం అనాలోచితపరమైనటువంటి ఆలోచన తీసుకున్నాడు. ఆయన తీసుకుంది ఏంటంటే ఒక మంచి అద్భుతమైనటువంటి ఆలోచన తీసుకున్నాడు. అంటే ఈ సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి మనం బాధితుల పక్షాన నిలబడితే 100% ఈ పార్టీ నిలబడతాని చెప్పేసి ఆయన ఒక దూరదృష్టితోటి ఆలోచన దృక్పథంతో ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయాన్ని అమలు చేయకుండా పార్టీ లైన్ దాటినావు, పార్టీ లైన్ గీసినావు. ఏం లైన్ గీసినావు? ఇది గీత ఏం గీత అంటారు దీన్ని? గాంధీ భవన్ దగ్గర వచ్చి పొట్టు తిట్టడానికి పార్టీ లైన్ అన్నది ఇట్టి అన్న కొట్టుకొని దిమ్మడి అవన్నీ ఉన్నాయి మా దగ్గర. కాకపోతే యూట్యూబ్ గైడ్ లైన్స్ ఉంటాయి కాబట్టి మేము చూపించలేకపోతున్నాం అవి. ఒక్కసారి మీరు ఆలోచించండి మిత్రులారా. తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్లకు పైగా ఉన్న బీసీలు ఒకవైపు నిలబడితే బీసీలకు మందకృష్ణ మాదిగ అటువంటి బిడ్డ ఒక్కసారి అండగా నిలబడితే, బలరాం నాయక్ అటువంటి ఎస్టీ బిడ్డ ఒక్కసారి అండగా నిలబడితే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. మైనార్టీ సోదరులు అందరూ కూడా వస్తున్నారు. అయితే అన్నా మేము ఉన్నాం అట్లా అంటారు. అరే ఏమున్నది అట్లా 100% ఉంటారు. ఎందుకంటే ఎక్కడ ఏమి అయ్యా జాగిరా రాసి పెట్టుకున్నారా రాజకీయంగా? మేమే ఉండాలి, మేమే మంత్రులుగా ఉండాలి, మేమే ఎమ్మెల్యేలుగా ఉండాలి, మేమే ముఖ్యమంత్రులుగా ఉండాలి. నేను పోతే నా 2 కొడుకులు ఓ ఎమ్మెల్యే కావాలి, ఒక ఎంపీ కావాలి, నా తమ్ముడు ఎమ్మెల్యే కావాలి, నేను మంత్రి కావాలి, నా భార్య మళ్ళీ ఎమ్మెల్యే కావాలి. రాసి పెట్టుకున్నారు. ఉదయపూర్ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పింది? ఉదయపూర్ డిక్లరేషన్లో క్లియర్గా 17 అంటే ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 2 అసెంబ్లీ సీట్లు బీసీలకే కేటాయిస్తామనేటువంటిది ఉదయపూర్ డిక్లరేషన్లో పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఆజ్ఞ మీరు యాకుత్పురా బర్కత్పురా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. మీకు ఏడైతారు నాయన? ఇప్పుడు గెలవని దగ్గర తీసుకొని ఇచ్చేస్తే ఒక్కొక్క రాష్ట్రాన్ని కథం పట్టిస్తా ఉన్నారు బీజేపీ, భారతీయ జనతా పార్టీ. మీకు సోయొస్తలేదు ఇంకా? ఏ రాష్ట్రంలో ఉన్నారు మీరు? అప్పుడు కేసీఆర్ మీద వ్యతిరేకతతో లేకపోతే తర్వాత ఇంకా ఏదో ప్రత్యామ్నాయం కావాలి. కేసీఆర్ పైన పోరాటం చేస్తే కాంగ్రెస్ వచ్చిందా? తర్వాత ఎవరు పోరాటం చేసిండ్రు? నిజంగా ఒక ప్రతిపక్షంగా ఉండి కొట్లాడింది ఎవరు? తెలంగాణ సమాజానికి పూర్తిగా తెలుసు. తీన్మార్ మల్లన్న ఎవరు కూడా ఏ ప్రతిపక్షం మాట్లాడినప్పుడు, ఎవరు కూడా దీని గురించి పట్టించుకున్నప్పుడు 100% ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది, ప్రజల పక్షాన మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి జైలు జీవితం గడిపినాం. తర్వాత మొత్తం రకరకాలుగా దాడులు జరిగినాయి. ఎన్ని జరిగినా కానీ ప్రాణాలకు తెగించి 100% నా తెలంగాణ సమాజం బాగుండాలంటే మనం ఒక్కడము మనకు అన్యాయానికి గురైనా సరే, మన పైన దాడులు జరిగినా సరే, మనము జైల్లో ఉన్నా సరే, కానీ 100% తెలంగాణ సమాజానికి మంచి జరగాలని చెప్పేసి తీన్మార్ మల్లన్న కోరుకున్నాడు. కాబట్టే దేనికైనా సిద్ధం. నువ్వు ఎన్ని 100 కేసులు పెట్టుకోరా ఆయన. అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు మా పైన.
అటెంప్ట్ మర్డర్ కేసులు పెడితే ఏం పెట్టినా పెట్టుకోరా బాబు, నువ్వేమైనా చేసుకో, కానీ తెలంగాణ సమాజానికి అన్యాయం జరగడానికి వీల్లేదని చెప్పేసి కొట్లాడినటువంటి పరిస్థితి. అప్పుడు ఎవ్వరు లేడు, ఎవరు మాట్లాడలే, ఎవరు ఇటువంటి మనుషులే లేరు. మాట్లాడితే మరి ఇప్పుడేమో అందరూ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు విషయం ఏంటంటే అది పెళ్ళి నేను మా మనవున్నానంట. వీళ్ళు ఎట్లా ఉన్నదంటే కేసీఆర్ పైన ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పోరాటం, కేసీఆర్ పైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ పోరాటం, కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి బ్రదర్స్ పోరాటం, కేసీఆర్ పైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అలా వియాంకుడు ఖమ్మం ఎంపీ వాళ్ళ పోరాటం చేయబట్టే మన కాంగ్రెస్ పార్టీ వచ్చిందా? కాదు, కాంగ్రెస్ పార్టీ నిబంధనల ప్రకారం ఒక కుటుంబంలో 2 టికెట్లు 2 కాదు 3 ఇచ్చుకున్నారు. మీరు ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చుకుంటారు, ఇష్టం వచ్చినట్టుగా మీ జాగీర్ లెక్క మొత్తం ఇదంతా చేస్తారు. ఇప్పుడు ఏంటంటే విషయం ఏంటంటే అక్కడ రేవంత్ రెడ్డి గారిని అస్థిరపరిచేటువంటి కుట్ర కూడా జరుగుతుంది అనేటువంటిది ఇక్కడ చర్చ. అక్కడ చాలా మంది చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే నేను ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి అని చెప్పేసి కొంతమంది తిరుగుతురట. ఇట్లా నేనంటే తిరిగితే ఏమవుతుంది భయ్? అసలు యాక్చువల్గా నిజంగా కూడా ఒక సమర్థవంతంగా ఒక పద్ధతి ప్రకారం నడిపిస్తున్నాడు. నిజంగా ముఖ్యమంత్రి గారిని అభినందించాలి ఈ విషయంలో మనం ఏదేమన్నప్పటికీ కూడా. అంటే అసలు యాక్చువల్ కులగణన అంశం అనేటువంటి సంచలనాత్మకమైన నిర్ణయం. ఎందుకంటే 95 సంవత్సరాల నుంచి ఎవరు కూడా చేయలేరు. అంటే 1931 చేస్తే ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. దాన్ని ముందర వేసుకుంటారు. రాహుల్ గాంధీ గారి లైన్ని ఆయన అమలు చేస్తూ ఉన్నాడు. తర్వాత చాలా విషయాలు ఇట్లా సంచలనాత్మకమైన వెళ్తా ఉంటే ఆయనని అస్థిరపరిచేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. తర్వాత మళ్ళీ వీళ్ళేనో కొంతమంది బ్యాచ్ అంతా కలిసి ఇదంతా చేస్తూ ఉన్నారు. ఏమైతుంది భయ్? చేస్తే మీకే నష్టం జరుగుతుంది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.